అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వేస్ట్ క్లాత్ మిగిలిన తర్వాత పాడేయకుండా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. మనం బ్లౌజులు కుట్టిన తర్వాత క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ క్లాత్ అనేది బయట పాడేస్తాం. అలా పాడేయకుండా ఈ వీడియోలో బ్లౌజ్ బార్డర్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ హ్యాండ్స్కి అయితే వేసిన తర్వాత ఇంకో సైడ్ మిగులుతాయి కదా, అలా మిగిలిన వాటిని ఇలా కరెక్ట్గా కట్ చేసుకొని మనం పైనుంచి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందికి మెయిన్ క్లాత్ పెట్టి పైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టిన తర్వాత రివర్స్ అయితే చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మనం కింద జిప్ అనేది పెట్టి పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా జిప్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకటి కిందికి మీదికి కాకుండా వీడియోలో చూపించినట్టుగా రెండు క్లాత్ను కరెక్ట్గా పెట్టి పైనుంచి ఈ క్లాత్ పెట్టి కింద అయితే జిప్ పెట్టుకోవాలి. మనం జిప్ కుట్టేటప్పుడు జిప్పును అనేది అటు సైడ్ అన్నా ఇటు సైడ్ అయినా అనుకోలే, లేకపోతే మనం కుట్టేటప్పుడు అయితే అది తగులుతుంది సూదికి. అలా కాకుండా చూడండి కుట్టిన తర్వాత ఎలా ఉందో, ఇటు సైడ్ అటు సైడ్ అయితే రివర్స్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ముందుగా రబ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి వరకు అయితే కుట్టాలి. అటు సైడ్ ఇటు సైడ్ కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కింద ఉంటుంది కదా ఓపెన్, దీన్ని కూడా క్లోజ్ చేసుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. చూడండి కింద అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా ముందే కట్ చేయడం, మనం కరెక్ట్గా కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ కుట్టినవి అంచులు అనేటివి కనిపించకుండా ఇలా క్లాత్తో అయితే ఫోల్డింగ్ చేసుకుంటే మనకు బయటకు అనేది కనిపించదు. చూడండి కుట్టిన తర్వాత ఎంత బాగుందో, చిన్న పర్సులాగా. ఈ క్లాత్ అయితే వేస్ట్గా పారేద్దాం అనుకున్నాం కదా, అలా పారేయకుండా ఇలా చిన్న పర్సులా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. పర్స్ అనే కాదు, మన క్లాత్ని బట్టి ఏదైతే అది కుట్టుకోవచ్చు. వేస్ట్గా పాడేయకుండా అయితే క్లాత్ని అయితే ఉపయోగించుకోవచ్చు. చాలామంది అయితే ఇలా బార్డర్స్ అనేటివి ఎక్కువగా మిగులుతాయి కదా, మిగిలినవి అయితే వేస్ట్గా పాడేస్తారు. అలా పాడేయకుండా ఇలా వాడండి. చూడండి మా పాప అయితే వేసుకుంది. వేసుకోవడానికి కూడా భుజానికి ఇదే క్లాత్ను ఫోల్డింగ్ అయితే చేసుకొని వేసాను. చూడండి నాకు రెండు పర్సులు అయితే అయినాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, చూడటానికి సింపుల్గా అనిపిస్తున్నాయి కానీ చాలా అట్రాక్షన్గా అనిపిస్తున్నాయి. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. డబ్బులు పెట్టుకోవడానికి ఫోన్ కూడా పడుతుంది ఇందులో. మీరు కూడా మిగిలిన క్లాత్ను బయట పాడేయకుండా ఇలా అయితే కుట్టుకోండి, చాలా బాగుంటాయి. మనం బయట కొనడం కన్నా ఇలా మన చేతులతో మనం కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ రకరకాల పర్సులు అయితే కుట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు బ్లౌజులు రకరకాలవి వస్తాయి కాబట్టి మనకి ఇష్టమైన పర్సుని ఇలా ఈజీగా కుట్టుకొని మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు మనీ పెట్టుకోవడానికి లోపల ఎన్ని క్లాత్ అంటే అన్ని క్లాత్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.